చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై తాడేపల్లిగూడెంలో చర్చ జోరందుకుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే పేరుతో ప్రైవేట్ వ్యక్తుల బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం తాజా కలకలం రేపుతోంది. బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంలో డబ్బు తీసుకున్న కాంగ్రెస్ నేత వద్ద సగం మొత్తం వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. మిగిలిన సగం 15 రోజుల్లో వెనక్కిస్తానని మధ్యవర్తి వద్ద హామీ ఇచ్చినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అన్ని అనుమతులు ఉంటే ఆ పార్టీ నేతకు 4 లక్షల సెటిల్మెంట్ చేసి డబ్బు ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నలు ఇప్పటి అందరి నోటా వినిపిస్తున్నాయి. సదరు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై జరుగుతున్న ప్రచారం నిజమా కాదా అన్న దానిపై ఆసక్తి పెరుగుతోంది. 50 అడుగుల వెడల్పు, 90 నుంచి 100 అడుగుల లోతు ఉన్న స్థలంలో నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందా లేదా అన్నది కీలకంగా మారింది. నిర్మాణంపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపైనే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేఎన్ రోడ్లో కొత్త నిర్మాణాలకు తప్పనిసరిగా సెట్ బ్యాక్ నిబంధనలు అమల్లో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో టీడీఆర్ కోసం 10 అడుగులు, సెట్ బ్యాక్ కోసం మరో 11 అడుగులు వదలాల్సి ఉందని సమాచారం. నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ నిర్మాణం సాగుతోందా లేదా అనే విషయం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కమర్షియల్ కాంప్లెక్స్ చుట్టూ ఫైర్ సేఫ్టీ కోసం కనీసం 8 అడుగుల ఖాళీ స్థలం ఉండాల్సిందేనన్న నిబంధనలు గుర్తు చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ, అత్యవసర అవసరాలకు అవసరమైన స్థలం లేకుండానే నిర్మాణం కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే నిర్మాణం అంత రూల్స్ కు అనుకూలంగా జరిగితే పర్వాలేదు, కానీ విరుద్ధంగా నిర్మాణం చేపడితే మాత్రం మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నిర్మాణం వెనుక అసలు నిజాలేంటి? పూర్తి ఆధారాలతో రచ్చా మీడియా ప్రత్యేక కథనం త్వరలో చూస్తూనే ఉండండి. మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.